అండి. ఈ వీడియోలో నేను మీకు బొచ్చి చేపతో పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఒక 1/2 కిలో వరకు బొచ్చి చేప ముక్కలండి. వీటిని తయారు చేసుకోవడానికి పులుసుని ఏం లేదండి, ఆనియన్, టమాటో వాడుతున్నాను. అవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. కొద్దిగా అల్లం వెల్లుల్లి. ఇందులో నేను మిక్సీ జార్లో ఒక 3 ఉల్లిపాయలు చిన్నవి, చిన్న అల్లం ముక్క, ఒక 4-5 రెప్పలు వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇదే విధంగా ఒక టమాటో కూడా తీసుకొని దీన్ని కూడా తర్వాత మిక్సీ చేసుకుందామండి. ఇదిగో కొద్దిగా మెంతి పొడి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. మీకు కావాలంటే పచ్చిమిర్చి ఇంకొంచెం వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు కొద్దిగా ఈ 1/2 కిలో చేప ముక్కలే కదండి, అందుకోసమనే కొంచెం తక్కువగానే వాడుతున్నాను ఆనియన్ పేస్ట్, టమాటో కూడా. చూడండి, నేను ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా వెడల్పుగా ఉండే పాత్ర పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసానండి. చేపల పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఓకేనా. ఇప్పుడు దీంట్లో స్టార్టింగ్ కొద్దిగా మెంతి పొడి వేస్తున్నానండి, కొంచెమే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వండి. ఇందులోనే నేను కొద్దిగా పసుపు వేసాను, చిటికెడు. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యేలోగా మనం టొమాటోను గ్రైండ్ చేసుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసాక బాగా ఫ్రై అవ్వనిచ్చాం. చూడండి, చేపల పులుసులో వేసుకోవడానికి నేను పులుసు రెడీ చేస్తున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకున్నానండి. నేను ఇప్పుడు దీన్ని బాగా తీసుకొని పులుసు రెడీగా పెట్టుకొని ఉంచుకున్నామండి. చూడండి, టమాటో కూడా వేసాక ఆ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, నేనైతే కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నాను, అలాగే కొద్దిగా ధనియా పొడి. ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి. అలాగే ఇందులోనే ఇప్పుడు ఉప్పు, కారం కూడా వేసుకుందాం అండి. ఉప్పు, కారం వేసుకున్నాక మనం ఇప్పుడు చేప ముక్కలను వేసుకుంటాం కదా, చేప ముక్కలకి ఇప్పుడు ఉప్పు, కారం బాగా పడుతుంది. చేప ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. చూడండి, నేనైతే సాల్ట్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇందులోనే నేను ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. ఇది మసాలా కారం, అందుకనే నేను ఎక్స్ట్రాగా మసాలా ఏమి యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు మామూలు కారం వాడుకునే వాళ్ళు కావాలంటే కొద్దిగా మసాలా పౌడర్ ఉంటుంది కదా మన ఇంట్లో, అది యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వేస్తాను. చేపల పులుసుకి ఆయిల్, కారం కొంచెం ఎక్కువగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేస్తాను. చూడండి, నేనైతే చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తున్నాను. చూడండి, నేను చేప ముక్కల్ని ఈ విధంగా పరుచుకున్నట్టుగా వేసాను. ఇవి ఒక 2 మినిట్స్ ఇలా ఉంచాక ఇంకో వైపు టర్న్ చేసుకుందామండి. చాలా నిదానంగా తిప్పుకోవాలి, లేదంటే బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దీనిలో నేను కొద్దిగా కరివేపాకు వేస్తాను. ఇప్పుడు చేప ముక్కల్ని నేను రెండో వైపు కూడా తిప్పుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసిపెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు కూడా యాడ్ చేసేస్తున్నాను. అంతేనండి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా పరికి పెట్టకుండా ఏదైనా ఇలా ఒక క్లాత్తో పట్టుకొని నిదానంగా తిప్పుకొని ఒక మీడియం ఫ్లేమ్ మీద 1/2 గంట మరిగించుకుంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేస్తాను, తర్వాత దించే ముందర ఇంకొంచెం వేస్తాను. చూసారు కదండి, చేపల పులుసు
ఈ విధంగా ఒక 15 నిమిషాలు, ఒక పావు గంట మనం మీడియం ఫ్లేమ్ మీద, ఆ తర్వాత కొంచెం సిమ్లో పెడితే మనకి ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుందండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇందులో మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చేపల పులుసు రుచి. నేను ఓన్లీ టమాటో, ఆనియన్, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి మాత్రమే వేస్ట్ చేశానండి. ఈ చేపల పులుసు చాలా తక్కువ పదార్థాలైనా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి చాలా ఈజీ మెథడ్ కదండి, ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీకు నా వంటలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకేనా? ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.